గత కొద్దిగా వాస్తుశాస్త్ర రీత్యా మనం నివసించే ఇంట్లో గానీ, పనిచేసే కార్యాలయంలో గానీ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సవరించుకోవచ్చు? లేదా ఏ విధంగా దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొంత తెలుసుకుంటూ ప్రధానంగా దాంతో పాటుగా మనం ఇంట్లో వస్తువుల అమరిక కావచ్చు, లేకపోతే మనం ఉపయోగించేటువంటి విధానాలు ఏ విధంగా ఉంటే మనకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్పబోతున్నానంటే చాలామంది చెప్తుంటారు, మా ఇల్లు వాస్తు ప్రకారం 100% ఉందండి. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా మాకు ఏదో ఒక చికాకులు వస్తున్నాయి. సరిగ్గా నిద్రపట్టడం లేదు, ఆరోగ్య సమస్యలు అధికమైనాయి. లేదా ఆ గృహంలోకి వెళ్ళినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికమయ్యాయి, గొడవలు అధికమైనాయి. అంతకుముందు మాకు ఈ విధంగా లేవండి. ఏదో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేవి. కానీ ఈ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా మాకు సమస్యలు అధికమైనాయని. మరికొంతమంది మా అబ్బాయి చదువులో ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి వెనకబడుతున్నా అండి, సరిగ్గా చదువు ముందుకు సాగట్లేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా లేదని చెప్పేసి చెప్తుంటారు. అంటే మనము నూతనంగా ఒక గృహం లెక్కని లేదా ఒక కార్యాలయం లెక్కని పనిచేసిన తర్వాత గతంలో ఉన్న సమస్యలు మనకు తగ్గుముఖం పట్టాలి. అంటే ఈ వాస్తు బాగుంటుంది కాబట్టి. లేదా మనం యథావిధిగా జీవితం కొనసాగించాలి. అంటే ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉండాలి. అలా కాకుండా అంటే ఇటువైపు అభివృద్ధి లేకుండా ఉన్న అభివృద్ధి కూడా కుంటిపడుతూ ఉంటుందో, అంటే అభివృద్ధి అన్నది ఇక్కడ అన్ని విధాలుగా ఆర్థిక పరంగా చూసుకోవచ్చు, ఉద్యోగపరంగా తీసుకోవచ్చు, ఆరోగ్యపరంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి అనుకోవాలి. మరి వాస్తు ప్రకారమే ఆ ఇల్లు నివసించారండి. ఈశాన్యంలో నడక ఉంది, ఆగ్నేయంలో వంటగది ఉంది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, వాయువ్యంలో పిల్లల బెడ్రూమ్ ఉంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మరి వాస్తుకు అనుకూలంగా ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తుంటే కూడా అది సింహద్వారం తూర్పుకు ఉండొచ్చు, దక్షిణ ఆగ్నేయానికి ఉండొచ్చు, వాస్తు ప్రకారమే ఉండొచ్చు ఇక్కడ. అయినప్పటికీ ఎందుకు కలుగుతున్నాయంటే ఆ ఇంట్లో మనం తెలుసో తెలియక కొన్ని వస్తువుల అమరికను సరిగ్గా ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల, దీనివల్ల కూడా ఆ చెడు ఫలితాలు మనకు వస్తాయని చెప్పవచ్చు. అంటే వాస్తుశాస్త్రం ప్రధానంగా ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఉదాహరణకి కూర్చొని ఏదైనా రాసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పి అనుకుందాం. కుర్చీ మీద కూర్చోమని, టేబుల్ మీద పుస్తకాన్ని పెట్టి రాయమని చెప్తుంది. అలా కాకుండా మనం తెలుసో తెలియక లేదా అజ్ఞానంతోనో ఇంకొక రూపంలోనో టేబుల్ మీద కూర్చొని మనం పుస్తకాన్ని నేను కుర్చీ మీద ఏర్పాటు చేసుకొని చదువుకుంటాను, రాసుకుంటానంటే కొంతకాలానికి మనకు నడుము నొప్పులు ఇటువంటివి కూడా వస్తాయని చెప్పొచ్చు. కేవలం వాస్తు ఈ ఒక్క విషయాన్ని చాలా చక్కగా చెప్తుందని చెప్పవచ్చు. అంటే ఎక్కడ కూర్చొని ఏ పని చేయాలి, ఏ దిశ వైపు చేయాలి, కుర్చీ మీద కూర్చొని పని చేయాలా, టేబుల్ మీద కూర్చొని పని చేయాలన్నా, తూర్పు తిరిగి పని చేయాలన్నా, దక్షిణం వైపు తిరిగి కూర్చొని పని చేయాలన్నా, ఇటువంటి చిన్న చిన్న అంశాల్లో మనం పొరపాట్లు చేస్తుంటాం కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా మనం అనుభవించినటువంటి మంచి ఫలితాలు కూడా అనుభవించలేకపోతున్నాం కాబట్టి దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా వాయువ్య కోణంలో వాస్తు దోషం ఎవరికన్నా ఉంది, వాయువ్య స్థానం వాస్తుకు అనుకూలంగా లేదు, ఆ స్థలం కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు అని అనుకున్నప్పుడు అక్కడ చంద్ర యంత్రాన్ని స్థాపించి, అంటే చంద్రగ్రహానికి వాయువ్య స్థానం మీద ఆధిపత్యం ఉంటుంది కాబట్టి చంద్ర యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజు కూడా పూజించాలి. అదేవిధంగా శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే, పార్వతీ అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే ఈ వాయువ్య స్థానంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. కాబట్టి శివపార్వతుల యొక్క ఆరాధన, అందున సోమవారం రోజు ఖచ్చితంగా కూడా ఈ వాయువ్య స్థానంలో దోషమున్న ఇంట్లో నివసించేవారు ఖచ్చితంగా కూడా చేయాలి.